ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఎస్ఎస్సి ఫలితాల తేదీ అయితే ప్రకటించినట్లయితే తెలుస్తుంది. ఈసారి మనకు చూసుకున్నట్టయితే జీపీఏ ఉండబోతున్నాయా మార్క్స్ అనేవి, లేదా మార్క్స్లు అనేవి అయితే మనకు చూడొచ్చు అనేది పూర్తి స్థాయి సమాచారం కూడా ఇప్పుడైతే నేనైతే మీకు ఇస్తాను. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రిజల్ట్స్కి సంబంధించి రేపే ఫలితాలు అనేవి అయితే విడుదల కాబోతున్నాయి అని అయితే మనకు చాలా ఛానల్స్లలోనైతే ప్రకటించినట్లయితే తెలుస్తుంది. తేదీ కానివ్వచ్చు. తెలంగాణలో 10వ తరగతి ఫలితాలకు అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారనే ఆసక్తి అయితే నెలకొంది. రేపు ఫలితాలు వెళ్ళబడతాయి అని అయితే ప్రచారం జరుగుతుంది. దీనిపై విద్యాశాఖ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. దీంతో విద్యార్థులు గందరగోళం అయితే ఏర్పడింది. చాలామంది స్టూడెంట్స్ అయితే రేపు ఫలితాలు అనేవి అయితే ఉండబోతున్నాయా అన్న అనేది చాలామంది అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మన వాట్సాప్లలో కూడా మెసేజ్ చేసినట్టయితే తెలుస్తుంది. రిజల్ట్స్ ఈ నెలాఖరులేగా మే తొలి వారంలో మనం చెప్పినట్టే మే తొలి వారంలోనైతే విడుదల అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. లేదా ఈ నెల పూర్తయ్యేలోగానైతే మనకు ఫలితాలు అనేవి అయితే రానున్నాయి. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్లలో షేర్ కొట్టండి. అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా తప్పకుండా అప్డేట్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. తెలంగాణ ఫలితాలకు సంబంధించి చాలా అంటే చాలా ఇప్పటికే ఆలస్యమైందని అయితే స్టూడెంట్స్ అయితే ఆందోళన అయితే చెందుతున్నారు. మరోపక్క చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే ఎలాంటి స్పందించట్లేదు అనమాట. ఈ నెలాఖరు లోపు అనేవి అయితే విడుదల చేస్తామని అయితే మనకు చెప్పినట్టయితే తెలుస్తుంది. కానీ మనకు కొన్ని వార్తలలో చూసుకున్నట్టయితే రేపే 10th ఫలితాలు అనేవి అయితే ఉండబోతున్నాయా. మరోవైపు ఏపీలో 10వ తరగతి ఫలితాలు వెలువడడంతో ఇప్పటికే మనకు 10వ తరగతి ఫలితాలు ఏపీలోనైతే రిలీజ్ అయితే చేసి ఇప్పటికైతే 5 రోజులు 6 రోజులు అయితే ముగియడం అయితే జరిగింది. తెలంగాణలో కూడా ఈ నెలాఖరు లోపు అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను, రేపు ఫలితాలు అనేవి అయితే విడుదల కావన్నమాట. మనకి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా తప్పకుండా అయితే మన ఛానల్లో తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్